నమస్తే అండి, నేను విజయశీల ఫ్రమ్ సంప్రద మేకింగ్ ట్రెడిషన్స్ మోర్ ఫ్యాషనబుల్. ఈరోజు మనం కుట్టు బోర్డర్స్తో అందంగా సిల్వర్ జరీతో పాటు నేసిన చీరల్ని చూద్దాం. అలాగే దానిలో ఉన్న పనితనం గురించి కూడా తెలుసుకుందాం. గంగా జమున ప్యాటర్న్లో సిల్వర్ బోర్డర్స్ కలెక్షన్లో ఫస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి కనకాంబరం కలర్ కాంబినేషన్. టూ సైడ్స్న కుట్టు బోర్డర్స్, ఒక సైడ్న గ్రీన్ కలర్ కాంబినేషన్, ఇంకో సైడ్న డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్. సిల్వర్ జరీతో ఉండడం వల్ల శారీకి ఒక డిఫరెంట్ ఫీల్ని తెచ్చిపెడుతుంది. బార్డర్ అంతా ట్రెడిషనల్ మోటివ్స్, పీకాక్స్ అలాగే ఎలిఫెంట్స్ తీసుకుని అందంగా వీవ్ చేశారు. పై సైడ్న అంతా ఒక లీఫ్ లాంటి ప్యాటర్న్, మంచి లత లాంటి డిజైన్ లాగా తీసుకుని ఆ తర్వాత నెక్స్ట్ రోలో అంతా చిన్న చిన్న బాక్సెస్ లాగా డివైడ్ చేసి ప్రతి బాక్స్లోనూ ఒక రుద్రాక్షని ప్లేస్ చేశారు. నెక్స్ట్ అంతా మనకి ట్రెడిషనల్ టెంపుల్ వీవింగ్ అలాగే లోటస్ మోటివ్తో వచ్చింది. ఆ తర్వాత రెండు పీకాక్స్ ఒకదాన్నొకటి ఆపోజిట్గా ఫేస్ ఉన్నట్టుగా వీవ్ చేసి దాని కింద ఎలిఫెంట్స్ ఒకదానికొకటి ఫేస్ చేస్తున్నట్టుగా డిజైన్ చేశారు. సో ఒకే బార్డర్లో మనకి అన్ని ట్రెడిషనల్ మోటివ్స్ ఈ చీరలో కనబడుతున్నాయి. గంగా జమున బార్డర్స్తో ఇంత అందంగా ఉన్న ఈ శారీకి పళ్ళు కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ వేలో ఉంది. శారీ బాడీ పార్ట్ కూడా ప్లెయిన్గా లేకుండా సన్నటి సిల్వర్ జరీతో మనకి స్ట్రైప్స్ లాగా హోల్ శారీ రన్ అవుతూ వెళ్తుంది. సో శారీ ఎక్కడ ప్లెయిన్గా ఉన్న ఫీల్ లేకుండా మనకి డిఫరెంట్ ఫీల్ని తెచ్చిపెడుతుంది. ఇది ఈ శారీ పళ్ళు పార్ట్ కంప్లీట్ కాంట్రాస్ట్ వేలో డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్తో ఉంది. కింది సైడ్న ఏ బార్డర్ వచ్చిందో ఆ బార్డర్తో పళ్ళు పార్ట్ అంతా డిజైన్ చేశారు. ఏవైతే స్ట్రైప్ శారీ బాడీలో వచ్చాయో అవి కంటిన్యూగా రన్ అవుతూ మనకి ఈ శారీ పళ్ళు పార్ట్లోకి అలాగే బ్లౌజ్లోకి కూడా సిల్వర్ జరీతో పాటుగా వచ్చాయి. శారీ పళ్ళు పార్ట్లో పై సైడ్నంతా ట్రెడిషనల్ మోటివ్స్, పీకాక్స్ అలాగే చక్ర మోటివ్స్ తీసుకుని ఒకదాని తర్వాత ఒకటి ఆల్టర్నేటివ్గా వీవ్ చేశారు. పై సైడ్నంతా లీఫ్ ప్యాటర్న్ తీసుకున్నారు. నెక్స్ట్ సెంటర్ పార్ట్ అంతా మనకి డైమండ్ మోటివ్స్ లాగా తీసుకొని దాంట్లో చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్తో రిచ్ పళ్ళుగా ఈ శారీనంతా డిజైన్ చేయడం జరిగింది. సో సింగిల్ స్టెప్ పెట్టి క్యారీ చేయగలిగిన వాళ్ళకి గంగా జమున బార్డర్స్ ఒక సైడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్, ఇంకో సైడ్ వైలెట్ కలర్ కాంబినేషన్ అలాగే రిచ్ పళ్ళుతో కూడా మనం ఈ శారీని హైలైట్ చేసుకోవచ్చు. లేదంటే స్టెప్స్ పెట్టి తీర్చిదిద్ది కట్టినా బాగుంటుంది. ఇది ఈ శారీ బ్లౌజ్ పార్ట్ కంప్లీట్ ట్రెడిషనల్ వేలో టూ సైడ్స్న బార్డర్స్తో పాటుగా ఉంది. సెంటర్ పార్ట్ అంతా సిల్వర్ జరీతో ఉంది. సో అడిషనల్గా ఎలాంటి వర్క్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా యాజ్ ఇట్ ఈస్గా ట్రై చేస్తే బాగుంటుంది. సేమ్ డిజైన్లో కలర్ చాయిస్ కావాలి అనుకునే వాళ్ళకి మంచి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్కి ఒక సైడ్న పింక్ కలర్ బార్డర్, మరో సైడ్న డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ బార్డర్తో ఉంది. సో సేమ్ డిజైన్లో ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్. పళ్ళు పార్ట్ కూడా మనకి కాంట్రాస్ట్ వైలెట్ కలర్ కాంబినేషన్తో యాజ్ ఇట్ ఈస్గా ఇంతకుముందు చూసిన చీరలో ప్యాటర్న్ లాగే ఉంది. ఇది ఈ శారీ బ్లౌజ్ పార్ట్ కాంట్రాస్ట్ వైలెట్ కలర్ కాంబినేషన్తో సన్నటి సిల్వర్ స్ట్రైప్స్తో టూ సైడ్స్న ఈక్వల్ బోర్డర్స్తో పాటుగా ఉంది. సో అడిషనల్గా ఎలాంటి వర్క్ అవసరం లేకుండా యాజ్ ఇట్ ఈస్గా స్టిచ్ చేయిస్తే బాగుంటుంది. సేమ్ ప్యాటర్న్లో ఇది ఇంకో కలర్ కాంబినేషన్ లైట్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్కి పింక్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ గంగా జమున బార్డర్స్తో పాటుగా ఉంది. బార్డర్లో మనం ఇంతకుముందు చూసిన శారీకి ఈ శారీకి కొంచెం వేరియేషన్. ఈ చీరలో ఓన్లీ ఎలిఫెంట్ మోటివ్స్ తీసుకొని మంచి కడ్డీ బార్డర్ లాగా ట్రెడిషనల్ వీవింగ్తో పాటుగా ఉంది. శారీ పై పార్ట్కి వస్తే ఓన్లీ లీవ్స్ ప్యాటర్న్ తీసుకున్నారు. నెక్స్ట్ మొత్తం రుద్రాక్ష డిజైన్ని కొద్దిగా డైమండ్ షేప్లో ఆల్టర్నేటివ్గా ఒకదాని పక్కన ఒకటి చేర్చుతూ మళ్ళీ దానిపైన రో రెండిటి మధ్యలో ఇంకొకటి చేర్చి కొంచెం డైమండ్ డిజైన్ లాగా ఫామ్ చేస్తూ వీవ్ చేశారు. నెక్స్ట్ పార్ట్కి వస్తే మొత్తం ఎలిఫెంట్ మోటివ్స్ని కొంచెం పెద్ద సైజులోను కొద్దిగా చిన్న సైజులోను తీసుకొని హోల్ శారీ ఇలాగే మనకి రన్ అవుతుంది. మధ్యలో గ్యాప్ ఎక్కడా లేకుండా ఫ్లోరల్ డిజైన్తో లీవ్స్ డిజైన్తో ఆ గ్యాప్ని ఫిల్ చేశారు కాబట్టి శారీ ఇంత బాగా హైలైట్
హైలైట్ అవుతుంది. కింది సైడ్న పింక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ కుట్టు బోర్డర్తో పాటుగా ఉంది. బాడీ పార్ట్లో అంతా సిల్వర్ జరీ లైన్స్ మనకి టిష్యూతో వచ్చాయి కాబట్టి శారీ ఎక్కడ ప్లెయిన్గా అనిపించకుండా కట్టినప్పుడు నిండుగా ఉంటుంది. చీరలో వచ్చిన సిల్వర్ జరీ స్ట్రైప్స్ మనకి పళ్ళులోనూ అలాగే బ్లౌజ్లోనూ కంటిన్యూ అవుతూ వెళ్ళాయి. పళ్ళు పార్ట్ అంతా సిల్వర్ జరీ రిచ్ వీవింగ్తో పాటు ఉంది. పైన ఒక రో అంతా మనకి లోటస్ డిజైన్తో ఒక లత లాంటి డిజైన్ లాగా తీసుకున్నారు. సేమ్ ప్యాటర్న్ని కింద కొంచెం పెద్ద సైజులో తీసుకుని సేమ్ లత లాంటి డిజైన్తోనే వీవ్ చేయడం జరిగింది. సెంటర్ పార్ట్ అంతా క్రాస్ లైన్స్లో చిన్న చిన్నటి మ్యాంగో మోటివ్స్తో అందంగా ఫిల్ చేశారు. సో సింగిల్ స్టెప్ పెట్టి క్యారీ చేయగలిగిన వాళ్ళకి ఈ చీర రిచ్ పళ్ళుతో పాటు చాలా అందంగా కనపడుతుంది. ఇది ఈ శారీ బ్లౌజ్ పార్ట్ కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్తో సన్నటి సిల్వర్ జరీ స్ట్రైప్స్తో పాటుగా ఉంది. సో యాజ్ ఇట్ ఈస్గా ఎలాంటి వర్క్ యాడ్ చేసుకోకుండా ఈ బ్లౌజ్ ఈ శారీతో పాటు స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది. లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి మంచి హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉన్న ఈ చీర కాంట్రాస్ట్ కుట్టు బోర్డర్స్తో పింక్ సైడ్న ఒక బోర్డర్ గ్రీన్ సైడ్న ఇంకో బోర్డర్ సిల్వర్ జరీతో పాటు ఇంత అందంగా కనబడుతుంది. వైట్ అండ్ సిల్వర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సిల్వర్ జరీ మెయిన్గా వైట్ కలర్ కాంబినేషన్ మీద బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద చాలా హైలైట్ అవుతుంది. శారీ పళ్ళు పాటుకు వస్తే కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్తో పాటుగా ఉంది. సిల్వర్ జరీ శారీలో వచ్చిన స్ట్రైప్స్తో పాటుగా రిచ్ వీవింగ్తో పాటు ఉన్న ఈ చీరకి కాంట్రాస్ట్ బ్లౌజ్ పింక్ కలర్ కాంబినేషన్. ఏవైతే స్ట్రైప్స్ మనకి శారీ బాడీ పార్ట్లో వచ్చాయో అవి కంటిన్యూ అవుతూ వెళ్ళాయి కాబట్టి ఎలాంటి అడిషనల్ వర్క్ అవసరం లేకుండా యాజ్ ఇట్ ఈస్గా ఈ బ్లౌజ్ ఈ శారీతో పాటు బాగుంటుంది. చూశారు కదండి, మంచి ట్రెడిషనల్ మోటివ్స్ పీకాక్స్ అలాగే ఎలిఫెంట్స్ని తీసుకుని సిల్వర్ జరీతో పాటుగా ఎంత అందంగా వీవ్ చేశారో. ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే జెన్యూన్ హ్యాండ్లూమ్స్ని మాతో పాటు మీరు ప్రమోట్ చేయాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మరవద్దు. లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే సంప్రద ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.